42వ అధ్యాయంలోనే 12వ వచనం ఒకసారి చదువు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే చూడండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎద్దులను, ఆడగాడిదలను కలిగెను. హల్లెలూయా. మునుపటి దానికంటే దేవుడు ఏం చేశాడు? రెండింతలుగా ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో రెండింతల ఆశీర్వాదం కావాలి అని అంటే మొట్టమొదట నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనంను విసర్జించాలి, యథార్థముగా జీవించాలి, న్యాయవంతుడిగా ఉండాలి, ఎప్పుడు న్యాయం చేయగలగాలి. నువ్వు న్యాయం చేయకుండా నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావనంటే అది భ్రమే. నువ్వు యథార్థంగా జీవించకుండా దేవునికి దగ్గరగా ఉన్నావనంటే అది కూడా నువ్వు భ్రమపడుతూ ఉన్నావు, దేవునికి దగ్గరగా లేవు, నువ్వు సాతానికి దూరం దగ్గరగా ఉన్నావు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు ఏలు నీ వైపుకు రాకూడదు. అంటే నీ ఏలు నీ వైపు వచ్చిందంటే అది దేవుని వైపు చూపిస్తూ ఉంది, అది దేవునికి అవమానకరము. నువ్వు దేవునికి అవమానకరంగా చేస్తే దేవుని పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపెట్టేవాడుగా ఎప్పుడు ఉండకూడదు. యోబుకి అన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని తీసుకున్నాడు, ఏ రోజు దేవుని అవమానపరచలేదు, దేవునికి ఆయన విరోధముగా ఏ పాపము చేయలేదు. అయితే ఈరోజు లోకంలో నువ్వు ఒకళ్ళు ఈ వాక్యం వింటూ ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే చెడుతనమును విసర్జించు. హల్లెలూయా. నీ హృదయమును దేవునికి ఇవ్వు. నీ హృదయమును దేవునికి ఇచ్చి నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి దేవుని దగ్గర నువ్వు శోధిస్తే ఖచ్చితంగా ఆయన ఆకాశవాకులు ఇప్పి పటదాలనంత విస్తారమైన ఫలములతో దేవుడు నిన్ను నింపుతాడు. సకల సంపదలు ఆయన దగ్గర ఏమైనాయంట? గుప్తములై ఉన్నాయి. అయితే దేవుడు యోబు జీవితంలో ఇంత ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే ఆయనకి ఎన్ని సమస్యలున్నా దేవునికి దూరంగా ఉండలేదు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా, ఒకవేళ ఆస్తి ఉన్నప్పుడు ఒకలాగా, ఆస్తి లేనప్పుడు ఒకలాగా, అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, అన్నీ లేనప్పుడు ఒకలాగా కాదు, నువ్వు ఉన్నా లేకపోయినా దేవుడు నీకున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలనంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు యథార్థమైన జీవితం కలిగి ఉండు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు న్యాయవంతుడిగా జీవించు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు చెడుతనమును విసర్జించుకో, అసహించుకో. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేస్తుందంటే మనల్ని పాపములేనికి నడిపిస్తూ ఉంటది. అయితే దేవుని మాట ఏం చేస్తుందంటే పరలోకము వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. యోబు జీవితంలో యోబు దేవుణ్ణి మహింపరిచాడు కాబట్టి, దేవుడిని స్తుతించాడు కాబట్టి యోబు జీవితంలో రెండంతల ఆశీర్వాదమును పొందుకోగలిగినాడు. ఈరోజు నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టి యేసు దగ్గరికి రా. యేసు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను రక్షిస్తాను. ఈ లోకంలో ఉన్నది నువ్వు సంపాదించుకుంటే అది ఒకానొక రోజుకి మన్నులో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అయితే నేను ఇచ్చిన సంపద అది నీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు. అందుకని యోబు దగ్గర నుంచి సాతానుడు ఒకవేళ వెనకకు తీసుకున్నవన్నీ, సాతానుడు ఆయన జీవితం పాడు చేసిన దేవుడు ఏం చేశాడు? మళ్ళీ రెండింతల ఆశీర్వాదం ఇచ్చినాడు. అయితే దేవుడు ఇచ్చింది ఎవ్వరు కూడా తీసుకోలేరు. ఆయన అంటే అనుకుంటూ ఉంటాం, ఏంటి ఆస్తి అని అంటే మనకు కార్లు, బంగ్లాలు, పొలాలు, వీటన్నిటిని ఆస్తి అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఎంతో మందికి లేని భాగ్యము నీకు నాకు దేవుడు ఇచ్చేది. అదేంటో తెలుసా? రక్షణ అనే భాగ్యము. హల్లెలూయా. ఆ రక్షణ ఈరోజు నీకు ఆస్తున్నా లేకపోయినా ఈ రక్షణ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోకమునకు నడిపిస్తుంది. హల్లెలూయా. మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకంలో ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, నీకు ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏమున్నా, నీ కులము, బలము, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సరే, ఏ రక్షణ లేనిదే అదంతా కూడా వ్యర్థమే. బైబిల్లో కూడా 4 ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిన్నారు, తాగారు, సుఖించారు, జీవించారు. లాస్ట్కి వాళ్ళు ఏమైనారు? నరకంలో త్రోసివేయబడ్డారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే యోబు జీవితంలో ఎంతగా ఆశీర్వాదం పొందడానికి కారణం ఏంటంటే ఆయన జీవితం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నువ్వు కూడా ఈరోజు భయభక్తులు కలిగి జీవించు.